శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 218వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వడ్డేర సంఘం మాజీ అధ్యక్షులు కుంచపు మురళి, తోపదుర్తి వెంకటరాముడు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ధర్మవరం కాలేజీ సర్కిల్లో కేక్ కట్ చేసి ఓబన్న చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడైన వడ్డే ఓబన్న దేశం కోసం పోరాడి భారతావనికి విముక్తి లభించేలా చేశారని వడ్డేర సంఘం నేతలు అన్నారు. ఓబన్న జయంతిని కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం హర్షణీయమన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ యాదవ్కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వడ్డేర సంఘం కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ప్రకటించినందుకు వడ్డెర కులస్తుల తరపున అందరి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వెనకబడినటువంటి ఈ వడ్డెర కులస్తులను కూడా ప్రభుత్వం ఇలాగే ఆదుకొని అన్ని విధాల సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. అందులో భాగంగానే ఈ నూతనంగా ఏర్పడినటువంటి ఈ ఏదైతే కాలనీ ఉందో పుట్టపర్తి రోడ్డుకు, ఆ కాలనీలో కూడా వడ్డెర ఓబన్న కాలనీ అని నామకరణం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ మా కుల బాంధవుల తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వడ్డే ఓబన్న గారి 218వ జన్మదిన వేడుకలను ధర్మవరం పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వడ్డే ఓబన్న గారు ఆనాడు చేసినటువంటి పేదలపైన బ్రిటిష్ పాలకులు ఎవరైతే వాళ్ళపైన ఉత్పాదం మోపారో వాళ్లకు వ్యతిరేకంగా ఆనాడు వడ్డే ఓబన్న గారు పోరాడి స్వతంత్ర సమరయోధుడయ్యాడు. ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయేటువంటి రోజులలో ధర్మవరం పట్టణంలో నూతనంగా ఏర్పడినటువంటి కాలనీ, మన పుట్టపర్తికి వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి కాలనీలో వడ్డే ఓబన్న గారి పేరు నామకరణం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.